వెళ్ళి పుస్తకం రెస్టారెంట్కి బాక్స్తో వచ్చావేంటి? ఏదైనా స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసావా? స్పెషల్ ఏం కాదు, నా మాజీ మొగుడికి లంచ్ పట్టుకెళ్తున్నాను. నువ్వు మెసేజ్ చేస్తే దారిలోనే కదా అని ఇలా వచ్చానంతే. ఏం మాట్లాడుతున్నావు అభి? ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరంతా? నిహారిక గ్రూప్ సీఈఓకి ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నావా? ఇలాంటి పనులు డ్రైవర్లు చేస్తారు. మన మనిషిగా నిన్ను దగ్గరికి చేరదీస్తారు అనుకుంటే ఆఖరికి పని మనిషిని చేశారన్నమాట. సో బ్యాడ్. యూర్ రాంగ్ చందు. ఈ పని నాకు ఎవరో చెప్పింది కాదు, నాకు నేనుగా తీసుకున్నది. ఏంటి? నీకు నువ్వుగా తీసుకున్నావా? ఎందుకు? నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిన నందుకి ఇంకా దగ్గరవ్వడానికి, నా మాజీ భర్తని మెల్లగా నా వైపు తిప్పుకోవడానికి. జనరల్గా అయితే లంచ్ బాక్స్ తీసుకోవడానికి డ్రైవర్ వస్తాడు. ఈ రోజు అతను రాకపోయేసరికి నేనే ఆఫీస్కి వెళ్తున్నాను. మరి సాక్షి ఏమనలేదా? ఒక పేషెంట్గా నిన్ను వెళ్ళొద్దు అని చెప్పలేదా? వాళ్ళకి వేరే ఆప్షనే లేదు, ఎందుకంటే సాక్షి తల్లి కాబోతోంది. వావ్! రెండోసారి భర్తగా మారిన నందు గారు ఇప్పుడు రెండోసారి తండ్రి కాబోతున్నారన్నమాట. ఈ బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత నీకు కోపం రాలేదా? నీ భర్త వేరే ఆడదాని తల్లిని చేశాడు అని తెలిసి కూడా ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? ఆ ఇల్లు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. నా పూర్వ వైభవం తిరిగి రావాలి అంటే అన్నీ భరిస్తూ ఓపిగ్గా ఎదురు చూస్తున్నాను. నందు సాక్షిల ప్రేమని దూరం చేయాలంటే దాని కడుపులో బిడ్డని చంపేయాలి. దానికోసం రకరకాల ప్లాన్లన్నీ ఆల్రెడీ నా మైండ్లో ఉన్నాయి. వాటిని అమలు చెయ్యాలి. పులికి వేట, అభిలాషకి ఐడియా ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. కానీ ఏదైనా అవసరమైతే మాత్రం నాకు చెప్పండి. అవును, నువ్వెందుకు మీట్ అవ్వాలని మెసేజ్ చేశావు? ఏంటి విషయం? ఆఫీస్లో, ఇంట్లో నీ ఎక్స్ హస్బెండ్ టార్చర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరిని అడిగినా నందగోపాల్ గారు వావ్, సూపర్, పర్ఫెక్ట్ అంటున్నారు. ఇది నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. నా చిరాకులో అతన్ని నేనేమైనా హర్ట్ చేస్తే మాత్రం మాజీ భర్త కోసం నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నాను. చూడు చందు, నా కాన్సంట్రేషన్ మొత్తం నందుని నా వైపు తిప్పుకోవడం, సాక్షిని మా ఇంట్లో నుండి తప్పించడం తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు. నువ్వేమైనా చేసుకో, కానీ నా ప్లాన్స్కి మాత్రం నువ్వు అడ్డుపడద్దు. అలా జరగాలంటే నీ ప్లాన్స్ ఏంటో ముందే నాకు చెప్పు. వీలైతే హెల్ప్ చేస్తాను తప్ప ఏమాత్రం డిస్టర్బ్ చేయను. సరే, ఇక నుండి చెప్తాను. ఓకే. నేను నందు ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెయిట్ అభి, నువ్వు వెళ్ళేది మా ఆఫీస్కే. కలిసి వెళ్దాం పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నందగోపాల్ గారి క్యాబిన్ ఎక్కడా? రైట్ కి కనిపిస్తుంది కదా, అదే. థ్యాంక్ యూ. ఏంటలా చూస్తున్నారు? ఈవిడ నందు గారి మొదటి భార్య. ఏంటి మొదటి భార్య? ఎప్పుడు లేని ఆఫీస్కి ఎందుకు వచ్చింది? ఇద్దరు భార్యలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏంటో మరి.
నన్ను అడగండి, చెప్తాను. మా ఇద్దరికి డివోర్స్ అయ్యి చాలా కాలం అయింది. తన హెల్త్ కండిషన్ వల్ల మా ఇంట్లో ఉంటుంది. ఇంతకు మించి మా మధ్య ఏమీ లేదు. సారీ సార్. ఒక మనిషి గురించి తెలిస్తే మాట్లాడండి, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు. లోపల కూర్చోవాల్సింది అభి. నువ్వు లేకుండా నీ క్యాబిన్లో ఎందుకని ఇక్కడే ఉన్నాను. సరే రా. మ్మ్. బాక్స్ పంపొద్దని సాక్షికి చెప్పాను, అయినా సరే నీతో ఎందుకు పంపించింది? ఆ, నేను ఫ్రీగానే ఉన్నాను. బయట ఫుడ్ హెల్త్కి మంచిది కదని తీసుకొచ్చాను. సరే నువ్వు వెళ్ళు. లేదు, నీకు ఫుడ్ సర్వ్ చేసి తిన్న తర్వాత నన్ను రమ్మంది. నో ప్రాబ్లం అభి, నేను తింటాను. నా కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ ఏముంటుంది, నువ్వు ఫాస్ట్గానే తినేస్తావు కదా. నువ్వు తినకుండా నేను ఇంటికి వెళ్తే సాక్షి ఫీల్ అవుతుంది. కడుపుతో ఉన్న అమ్మాయిని సంతోషంగా చూసుకోవాలి కానీ ఏ చిన్న బాధ కలగనివ్వకూడదు. సరే వడ్డించు. ప్రేమగా వడ్డిస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎందుకు నందు టెన్షన్ పడుతున్నావు? నాతో ఫ్రీగా ఉండు, అప్పుడే కదా మన మధ్య ప్రేమ పుడుతుంది. నువ్వు కూడా భోంచేయి, ఇంటికెళ్ళేసరికి లేట్ అవుతుందేమో కదా. ఆ, పర్లేదు నందు, నీ ఆఫీసులో నీతో కలిసి భోజనం చేయడం అంటే ఎవరైనా చూస్తే బాగోదు కదా. అయినా ఒక్కరోజు లేట్ అయితే ఏం కాదులే. నీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడతావు అభి? ఇంతకు ముందంటే తెలియదు కానీ ఇప్పుడు ఇంట్లో అందరికీ నువ్వు క్లోజ్ అయ్యావు. నీకేమైనా జరిగితే తట్టుకోలేరు. అప్పటి వరకు నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకోవాలి. సరే నందు. అయితే నేను నీకు వడ్డిస్తాను. ఈరోజు ప్లేట్లో వడ్డిస్తున్నావు, తొందరలో నువ్వే ముద్దలు చేసి తినిపిస్తావు. అభి, నువ్వు కూడా అక్కడే భోజనం చేస్తున్నావా? క్యారేజ్ ఇచ్చి తొందరగా వచ్చేసేమన్నాను కదా. అంటే అభిని నాకు వడ్డించమని, నేను తిన్నాక రమ్మని నువ్వు చెప్పలేదా? సూపర్ సూపర్ సూపర్. అమ్మా, నువ్వు ఇలా కారం తింటే కడుపులో చెల్లికి ఏం కాదా? ఏం కాదు సిద్ధు, నాకు ఏది ఇష్టమైతే బేబీ కూడా అదే ఇష్టంగా తింటుంది. అయితే పప్పా, రేపటి నుంచి అమ్మకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాయి. అప్పుడు మా చెల్లి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డన్. డన్. నా కొత్త లిప్స్టిక్ ని దాచేసి పిన్ని బాబాయ్ కావాలని నాతో గేమ్ ఆడుతున్నారు. బాబాయ్ పర్సనల్ అని చెప్పిన బాక్స్ లోనే కన్ఫర్మ్ గా లిప్స్టిక్ ఉంటుంది. అది ఎక్కడుందో వెతకాలి.
నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకి పరిపూర్ణంగా అనిపించింది. మావయ్య గారు, వదిన గారు, మా ఆవిడ గారు, నేను అందరం ఒకే కారులో రావడం ఇంకా ఇంకా సూపర్. నేను కోరుకున్నది ఈ ఐక్యత, సంతోషమే చందు. వాటిని కాపాడడానికి నేనున్నాను కదా మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. టెడ్డీ మేడం ఒక్కతే ఇంట్లో ఉంది. ఏం చేస్తుందో ఏంటో. సిద్ధు దగ్గరికి వెళ్ళుంటుందేమో. లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. దాని లిప్స్టిక్ ఎక్కడ దాచావో చెప్పు తనూజా. పాపం చాలా హాట్ అవుతుంది. ఫ్రెండ్ బర్త్డేకి కూడా వెళ్ళాలంట. అప్పుడే కాదక్క, కొంచెం సేపు టీస్ చేసి ఇచ్చేస్తానులే. టెడ్డీ లాంటి గుడ్ గర్ల్ని ఎలా టీచ్ చేయాలనిపిస్తుంది తను. పిలిచి ఇచ్చేయచ్చు కదా. పోనీ ఎక్కడుందో చెప్పు, నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. నువ్విచ్చేస్తే థ్రిల్ ఏముంటుంది? నేనే ఇస్తాను, నువ్వు సైలెంట్ గా ఉండు. వాళ్ళిద్దరికీ ఇది అలవాటేలే చందు. నథింగ్ టు వరీ. అమ్మా నీహారిక, రామయ్యని రెస్ట్ తీసుకోమని నీ చేత్తో స్ట్రాంగ్ టీ పెట్టు తల్లి, లేకుంటే తల బద్దలైపోయేలా ఉంది. సరే డాడ్. సరేనమ్మా. అక్క, నాకు కూడా. నీ ఒక్కదానికే కాదు, అందరికీ ప్రిపేర్ చేస్తా. దాట్స్ వై యు ఆర్ మై బెస్ట్ అక్క. తను నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది టెడ్డీ, ఎందుకు అలా కూర్చున్నావు? ఇది ఎందుకు తీసావు? పర్సనల్ అని చెప్పాను కదా. అది కాదు టెడ్డీ, తప్పు కదా టెడ్డీ. నేను లేనప్పుడు నా రూమ్లోకి రాకూడదు కదా. మీ దగ్గర గన్ను ఉండడం తప్పు కాదా? ఈ విషయం అమ్మకి తాతయ్యకి తెలిస్తే మీ మీద చాలా సీరియస్ అవుతారు. బొమ్మగన్ను చూస్తే కూడా సీరియస్ అవుతారా? ఏంటి బొమ్మ? అవును టెడ్డీ, ఇది హైపర్ రియలిస్టిక్ టాయ్ గన్. చూడ్డానికి సేమ్ ఒరిజినల్ గన్ లాగే ఉంటుంది. మీ పిన్నిని ప్రాంక్ చేయడానికి కొన్నాను. ఎవరైనా చూస్తే తనుకి చెప్పేస్తారని సీక్రెట్ గా దాచాను. ఇప్పుడు నువ్వేమో చూసేశావు. నేను చూసినా ఎవరికి చెప్పను బాబాయ్. ఇలాంటి ప్రాంక్స్ అంటే నాకు కూడా ఇష్టమే. పిన్ని మీద ప్రాంక్ చేసేటప్పుడు మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. ష్యూర్ టెడ్డీ, నాకు హెల్ప్ చేస్తాను అన్నందుకు నీకొక ఫేవర్ చేయనా? నీ లిప్స్టిక్ మీ పిన్ని దగ్గరే ఉంది. హాయ్. మీ అమ్మ ఇవ్వమని చెప్పినా కానీ తను అస్సలు వినడం లేదు. కాసేపు టీచ్ చేసిన తర్వాత ఇస్తా అంటుంది. వెళ్ళి ఏదో ఒక విధంగా తీసుకోపో. వెళ్ళు వెళ్ళు. ఓకే బాబాయ్, థ్యాంక్స్ ఫర్ ద ఫేవర్. టెడ్డీని అబద్ధం చెప్పి నమ్మించకపోయి ఉంటే ఇన్ని రోజుల నా నాటకమేంటో మొత్తం బయటపడేది. ఎందుకైనా మంచిది, ఈ గన్ను ఎవ్వరికి తెలియని చోట్లో దాచేయాలి. ఇదేంటి లోపల పెట్టిన బొప్పాయి పైకి కనిపిస్తోంది? అదృష్టం కొద్దీ ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సాక్షి కడుపు కాదు,
నా గుండె పగిలిపోయేది. అభి, మార్కెట్కి నువ్వెందుకు వెళ్ళావమ్మా? పని వాళ్ళకి చెప్తే తీసుకొస్తారు కదా. లాస్ట్ టైం అలానే ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్తే అన్నీ పాడైపోయినవి, పుచ్చిపోయినవి తీసుకొచ్చారు. ఎందుకు పనికి రాలేదు. సాక్షి గురించి శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మన పనులు మనం చేసుకోవడమే మంచిదమ్మా. ఇప్పుడు చూడు, నేనే అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. సాక్షి మీద శ్రద్ధ సరే, నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి కదా. సాక్షి తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుండి నాకు భారతికి అవకాశం కూడా ఇవ్వకుండా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. సాక్షి కోసం చేసేదేదైనా నాకు పనిలా అనిపించడం లేదు. ఒక సేవలా, రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇష్టంతో చేయడం వల్లనేమో నీరసం కూడా రావడం లేదు. సరేనమ్మా. మ్మ్. కడుపులో పడితేనే లోపల బిడ్డకి, బయట నాకు ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇటు ఇవ్వు. మ్మ్. అమ్మా, అది చల్లగా ఉందా? ఆ, లేదు సిద్ధు, నార్మల్గానే ఉంది. నువ్వు తింటావా? మ్మ్. వద్దు సిద్ధు. వాడికి కావాలంటే నేను వేరే చేస్తాను. నీకోసం స్పెషల్గా చేశాను, నువ్వే తిను. అమ్మా, అది నేను తింటాను. ఇస్తావా ఇవ్వవా? నీకు వేరే చేస్తా అంటున్నాను కదా సిద్ధు, అది అమ్మని తిన్నివ్వు. నీకు ఇంకా స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాను. అమ్మకు కావాలంటే వేరే చెయ్యి, నేను మాత్రం ఇదే తింటాను. వద్దు సిద్ధు, వద్దు. అమ్మా, ఇస్తావా ఇవ్వవా? సిద్ధు, నా మాట విను. నాకు ఇదే కావాలంటుంటే వినబడ్డం లేదా? ఆ బౌల్ ఇటివ్వు. వద్దు. అమ్మ సాక్షి, ఒక పంచే, నువ్వు సగం తిని మిగిలిన సగం సిద్ధుకివ్వు. ఆ, అలాగైనా ఓకే. సిద్ధు, నీకు ఓకే కదా? కాదు, నాకు మొత్తం కావాలి, సగం వద్దు. మొత్తం ఎందుకురా? అమ్మకేమి ఇవ్వొద్దా మరి? నేనేం అడిగినా ఇంట్లో ఎవరు చేయరు, ఎప్పుడు ఇంతే. సిద్ధు, ఆగు నాన్నా. సిద్ధు, సిద్ధుకి ఇది తినాలని కాదు, అభి మీద కోపంతో ఇలా మొండిగా చేస్తున్నాడు. సాక్షి, నువ్వు తిను. అమ్మా సాక్షి, కరెక్ట్గా వచ్చింది ఈ ముసలి నొక్క. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ముసలిది? ఆ ఫ్రూట్ సలాడ్ ఇలా ఇవ్వమ్మా. సిద్ధు రూమ్లో కూర్చుని ఒకటే ఏడుపు. ఆంటీ, నోటి దగ్గరది తీసుకోవడం ఎందుకు? వాడికి వేరే చేస్తానని చెప్పాను. ఆ చేసేదేదో సాక్షికి చేద్దాంలే, ఇది సిద్ధుకి ఇవ్వనివ్వు. లేదంటే వాడు ఏడు పాపడు. ఇదిగోమ్మా, తీసుకెళ్లి సిద్ధుకివ్వు.
సిద్ధు కావాలని చేస్తున్నాడో తెలియక అడ్డుపడుతున్నాడో కానీ మొత్తం ప్రతిసారి నా ప్లాన్ల నుండి అమ్మని కడుపులో బిడ్డని కాపాడుకుంటున్నాడు. రా అభి, నేను నీకు సహాయం చేస్తాను. ఉన్న బొప్పాయి మొత్తం జ్యూస్ తీశాను. ఇప్పుడు ఎవరు సాయం చేస్తే ఏంటి? వెండర్ లిస్ట్ని క్రాస్ చెక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. అక్క ఆఫీస్కి వెళ్తుంది, తనతో వెళ్ళు. వద్దులే, ఆవిడ్ని డ్రాప్ చేయమండం బాగోదు. డ్రాపింగ్ కాదు, లిఫ్ట్ ఇస్తుంది. కారెక్కు. అది కాదు తను. నువ్వేం చెప్పొద్దు నాకు. నాకు గీతో కాల్ చేస్తుంది. నువ్వు ఆఫీస్కి రీచ్ అయిన వెంటనే నాకు కాల్ చేయి, సరేనా? హాయ్ గీతు. చెప్పవే. అక్క చెల్లెళ్ళ మధ్య అంతరం స్టార్ట్ చేసే అవకాశం దొరికింది. అస్సలు వదలకూడదు. గుడ్ మార్నింగ్ నిహారిక గారు. మార్నింగ్ చందు. ఆఫీస్కేనా? ఆ, నాతో వచ్చే కలిసి వెళ్దాం. పర్లేదండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. అదేమంత ఇంపార్టెంట్ కాదు. నిన్ను డ్రాప్ చేశాక వెళ్తాను. నా కోసం మీరు ప్లానింగ్ మార్చుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి. నన్ను తనూజ డ్రాప్ చేస్తానని చెప్పింది. ఓహో, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వస్తారన్నమాట. ఓకే, గుడ్. బాయ్. ఆ, సరే ఉంటాను, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. అదేంటి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు? మా అక్క ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారు. మరి నువ్వు వెళ్ళలేదే? వద్దులే తనూజ, నాకు కార్ల కన్నా ఆటోలు, లోకల్ బస్సులే బెస్ట్. నా స్థాయి అంతే. ఆ, నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? అంటే అక్కేమైనా అనిందా? ఇంటి అల్లుణ్ణి మావయ్య గారి మాట కోసం ఇల్లరికంలో ఉన్నప్పుడు అందరూ నాకు మర్యాదిస్తారని ఆశించడం నా తప్పే అవుతుంది. ఏమైంది చందు? మా అక్కేమందో చెప్పు. ఇష్టం లేకపోతే ఏమంటారో, కారణాలు చెప్పి ఎలా తప్పించుకుంటారో అదే చేశారు. నేను కూడా మీతో ఆఫీస్కు వస్తాను అని అంటే, నేను ఆఫీస్కు వెళ్ళడం లేదు, నాకు వేరే పనుంది, మీరు వేరే ఆప్షన్ ట్రై చేసుకోండి అని చాలా మర్యాదగా నో చెప్పారు. ఛ, లేదు చందు, మా అక్క డిస్టర్బ్ మూడ్లో ఉందేమో. లేదంటే నిజంగా అర్జెంట్ వర్క్ ఏదైనా ఉండడం వల్ల అలా వెళ్తాను అని చెప్పుంటుంది. చూడు తనుజ, నేను జరిగింది చెప్పానే తప్ప ఆవిడ మీద కంప్లైంట్ చేయలేదు. చూడు తను, చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు, చీత్కారాలు చూస్తూ పెరిగాను. ఎవరు ఎలా మాట్లాడతారో నాకు బాగా తెలుసు. మీ అక్కంటే నీకన్నా నాకు ఎక్కువ గౌరవం ఉంది. కానీ అందరూ నీలాగా నాలాగా ఉండరు కదా. మనుషుల్ని తొందరగా అర్థం చేసుకోలేరు. సరే, ఇప్పటికే నాకు లేట్ అవుతుంది, నేను ఆటోలో వెళ్తాను. వెయిట్ చందు, నేను కూడా ఆఫీస్కి వస్తాను. వద్దు తను, నీకెందుకు శ్రమ? శ్రమ కాదు, ఇది స్టేటస్ ఇష్యూ. నేను నీ పక్కనున్నంత కాలం నీకు ఎక్కడ ఏ విషయంలోనూ గౌరవం తగ్గకూడదు. పద వెళ్దాం. నా మాటలు పూర్తిగా నమ్మకపోయినా నీ మనసులో అనుమానం స్టార్ట్ అయింది. చందు, నీ క్యాబిన్ లాక్ చేసుందేంటి? రోజు ఇంతే తనుజా. నేను వచ్చిన తర్వాత క్లీన్ చేస్తారు. అది కూడా నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఒక్కోసారి అయితే నేనే క్లీన్ చేసుకుంటాను. ఏంటి చందు నువ్వు చెప్పేది? నువ్విక్కడ నార్మల్ ఎంప్లాయీవి కాదు,
కాబోయే సీఈఓవి. ప్రస్తుతానికి ట్రైనింగ్ కదా, అందుకేనేమో ఈ ట్రీట్మెంట్. సీఈఓ గారి క్యాబిన్ చూడు. మా మధ్య డిఫరెన్స్ ఏంటో నీకే తెలుస్తుంది. And thank you so much for all your hard work and dedication. ఇది మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ నిహారిక గారు. సో నన్ను పొగడకుండా క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి. క్రెడిట్ ఎవరిదైతే ఏంటి, ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతోంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను ఆఫీస్కే వస్తున్నాను. మిగిలిన విషయాలు డైరెక్ట్గా అక్కడే మాట్లాడుకుందాం. ఓకే డన్. బాయ్ నిహారిక గారు. నందగోపాల్ ఎంత మంచోడైనా నేను అంతకు మించిన మూర్ఖుణ్ణి. నేనేం చేసినా గుడ్డిగా నాకు సపోర్ట్ చేయడానికి నా భార్య ఉంది. ఇంకెందుకురా మనం భయపడాలి? నువ్వు మూర్ఖుడివి కాదురా, కుంభస్థలాన్ని గురు చూసు కొట్టగల వేటగాడివి. నీ దెబ్బకెవరైనా పరారేరా. ఈరోజు అదృష్టం మాత్రం భలే కలిసొచ్చిందిరా. నేనేం చెప్పినా తనూజాకి నెగిటివ్గా చాలా బాగా కనెక్ట్ అయింది. ఫస్ట్ టైం దాని మొహంలో నందు మీద కోపాన్ని చూశాను. నీ మెయిన్ టార్గెట్ హరిప్రసాద్ ఫ్యామిలీ కదా. పానకంలో పుడకలాగా ఈ నందగోపాల్ ఎందుకు? వాడు పానకంలో పుడక కాబట్టే పక్కకి తీసి పడేయడానికి పావులు కదుపుతున్నాను. పక్కకి చెల్లికి గొడవ మొదలవ్వడానికి వాడినే బక్రాన్ చేస్తాను. అంటే దానికి కూడా ఏమైనా ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి ఏం లేదురా, కానీ కాలం కలిసొస్తే కుట్రలు చేయడం ఎంతసేపు రా. నేహా సార్, మన టెక్స్టైల్ ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయింది. పర్మిషన్స్, సిగ్నేచర్స్ అన్నీ అయిపోయాయి. ఓ గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నేహా. మన టీంని ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్లో అటెండ్ అవ్వమని చెప్పు. అలాగే సార్. ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేయాలి. ఇది పర్సనల్గా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఓకే సార్, ఇప్పుడే అందరికీ చెప్తాను. అలాగే. ఐడియా, అవకాశం రెండూ ఒకేసారి వచ్చాయిరా గోపి. నీకు తర్వాత కాల్ చేస్తాను. సరే సరే. ప్రాజెక్టు నీకు అంత ఇంపార్టెంటా మిస్టర్ నందగోపాల్? అయితే నాకు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని చాలా తహతహలాడుతున్నావు. ఆదిలోనే అంతం చేసి అక్క చెల్లెల మధ్య యుద్ధం మొదలు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నేహా, అంత ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నా ప్లాన్ నాశనం చేయకు.
నువ్వు సైలెంట్గా ఉండి మార్నింగ్ తనూజా ముందు నాకు ఎలా కోఆపరేట్ చేశావో అదే రిపీట్ చేశావనుకో, సాయంత్రానికల్లా నీ వాటా నీకు దక్కుతుంది. ఓకే సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పర్మిషన్ పేపర్స్, నో అబ్జెక్షన్ డాక్యుమెంట్స్ అన్నీ ముక్కలయ్యాయి. ఇప్పుడు నీ టేబుల్ మీదున్న ఫైల్ చిత్తు కాగితంగా కూడా పనిచేయదు. ఈ చందు ఉండగా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వదు, పాత ప్రాజెక్టులు సవ్యంగా జరగవు. అమ్మా ప్లీజ్, ప్రతిసారి డెవిల్ గురించి నేనేదైనా అంటే ఇలా తప్పు అని చెప్పొద్దు. ఇంకొకసారి నువ్వు ఆ డెవిల్ కి ఫేవర్ గా మాట్లాడితే నీతో కూడా మాట్లాడడం మానేస్తాను. సిద్ధు మనసులో సాక్షి మీద ప్రేమ చాలా బలంగా ఉంది. మా అమ్మ అన్న పదాన్ని అమ్మ పూర్తిగా ఆక్రమించింది. సిద్ధు కంటికి నేను కనపడాలంటే సాక్షి దూరం అవ్వాలి. కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు కూడా సిద్ధు గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా వాడి గురించే తప్పిస్తున్నాను. 2 సార్లు నాకు కాకుండా చేస్తుంది ఆ సాక్షియే. దానికి కడుపు రావడం వల్ల, నేను మంచితనం నటించటం వల్ల నా బ్రతుకు బానిస కన్నా హీనంగా తయారైంది. ఇన్ని రోజులు కడుపులో బిడ్డని మాత్రమే టార్గెట్ చేశాను. ఇప్పుడు తల్లిని కూడా టార్గెట్ చేయాల్సిన టైం వచ్చింది. అభి, సిద్ధుకి అన్నం తినిపించాలి. కాస్త పప్పుచారు వేడి చేస్తావా? మహారాణి గారు గదిలో నుండి ఆర్డర్లు వేస్తున్నారు. పప్పుచారు వేడి చేయడం కాదు, నిన్ను కాల్చి బూడిద చెయ్యాలి. అభి, 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 ఉన్నావా? అభి, అభి. నేను పలకను. పప్పుచారు వేడి చేయడానికి నువ్వే రావాలి సాక్షి. అభి ఇంట్లో లేదా? ఎంత పిలిచినా పలకడం లేదే. ఒక్క మంటకి 2 ప్రాణాలు. వెలిగించు సాక్షి, వెలిగించు. నువ్వు మంటల్లో కాలిపోవాలి. సిద్ధు అమ్మని మర్చిపోయి మమ్మ అంటూ నా దగ్గరకు రావాలి. అయ్యయ్యో, పుల్లలన్నీ తడిచిపోయాయి. అక్కడే లైటర్ ఉంటుంది, అది వెతుకు సాక్షి. అదన్నమాట సంగతి. నందు ఏ తప్పు చేయకపోయినా
తన మీద నిందలు పడేసరికి కవర్ చేయలేక నా వల్ల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక పిచ్చెక్కిపోయాడు. నందు గురించి సరే, అక్కా చెల్లెళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిహారిక మీద ఎలా పగ తీర్చుకోవాలో తెలియక నేను ఆలోచిస్తూ ఉంటే నీ రూపంలో మంచి ఆయుధం దొరికినట్టు అయ్యింది. నేను ఆయుధాన్ని మాత్రమే కాదు అభి, ఆ కుటుంబం నాశనం కోరే శత్రువుని. చిన్నగా మొదలైన ఈ మనస్పర్ధల్ని యుద్ధంగా మారుస్తాను. హరిప్రసాద్ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాను. సాక్షి వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే ఓకే, ఉంటాను, బాయ్. నువ్వెక్కడున్నావా? రూమ్లో లేవని నీకోసమే చూస్తున్నాను. ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఎవరితో? నందుతో మాట్లాడుతున్నాను. ఏంటి, ఆయన నీకు కాల్ చేశారా? అవును. ఎందుకు, ఏమైంది? నిన్నే అభి, ఆయన నీకెందుకు కాల్ చేశారు చెప్పు. నువ్వు టెన్షన్ పడ్ను అంటే చెప్తాను. టెన్షన్ ఏంటి అభి, ఏమైంది? ఇదిగో ఇప్పుడే చెప్పాను, అప్పుడే టెన్షన్ పడుతున్నావు. సరే, టెన్షన్ ఏం లేదు, ముందు జరిగిందేంటో చెప్పు. నువ్వు మళ్ళీ నందుతో డిస్కస్ చెయ్యను అని నాకు ప్రామిస్ చేస్తే చెప్తాను. సరే, ఆయనకేం చెప్పను. 6 నెలల నుండి నందు ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని రెడీ చేశాడంట. కానీ ఫైల్ సబ్మిట్ చేసే టైంకి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవో మిస్ అయ్యాయంట. ఆఫీస్లో ఎంత వెతికినా దొరకపోయేసరికి నిహారిక, తనుజ అందరూ కూడా నందుని బ్లేమ్ చేసినట్టు మాట్లాడారంట. పాపం వాళ్ళ మాటలకి నందు చాలా హర్ట్ అయ్యాడు. ఏంటి, నిహారిక గారు ఆయన్ని బ్లేమ్ చేశారా? అదే కదా, ఆ నిహారిక అన్న మాటలకి నందు చాలా హర్ట్ అయ్యాడు. ఇదెవరో కావాలనే చేసి నందుని ఇరికించారు అనిపిస్తుంది. ఫస్ట్ టైం నందు మాటల్లో ఒక బాధ, బరువు కనిపించాయి. ఆ మాటలు విన్న నాకే ఏదోలా అయిపోయింది. పాపం నందు ఎలా తట్టుకున్నాడో ఏంటో. అంటే ఆయన నాకు ఈ విషయం చెప్పడానికే కాల్ చేశారా? ఏంటి, నందు నీకు ఫోన్ చేశాడా? అవును, కానీ నాకు ఇదంతా చెప్పలేదు. ఓ, ఊరికే కాల్ చేశానన్నారు. అవునులే, ఆ బాధని నీతో షేర్ చేసుకుంటే నువ్వెక్కడ టెన్షన్ పడతావు అని దాచిపెట్టుంటాడు. ఎలాంటి కష్టాన్నైనా భరించే ఆ మంచి మనిషి మనసు ఎంత బాధపడిందో ఏంటో. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే నందుని జాబ్ నుంచి తీసేస్తారు, లేదంటే నందునే రిజైన్ చేస్తాడేమో. ఏ జాబు లేకపోతే నందు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఏంటో. అసలే కడుపుతో ఉన్నావు, నిన్ను ఎలా చూసుకుంటాడో ఏంటో. సాక్షి, 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 అయ్యో సాక్షి. సాక్షి, 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 అమ్మ సాక్షి, 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 అమ్మ సాక్షి, 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 లేమ్మా సాక్షి, సాక్షి, ఏమైందమ్మా? సాక్షి, అమ్మ సాక్షి, సాక్షి. వెళ్ళి నీళ్ళు తీసుకురాపా, వెళ్ళి. అమ్మ సాక్షి, 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 అమ్మ సాక్షి, 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 అమ్మా.
లేమ్మా. నీళ్లు తాగమ్మా. ఏమైందమ్మా? ఏమో తెలీదు. అభితో మాట్లాడుతుంటే నాకు కళ్ళు తిరిగాయి. నిన్ను రూమ్ లో కూర్చొని రెస్ట్ తీసుకోమంటే నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నీతో పాటు నీ కడుపులో బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అభి, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వద్దా ఆంటీ, నేను బాగానే ఉన్నాను. ఏదో నీరసం కొద్దీ ఇలా జరుగుంటుంది. ఇంకోసారి నువ్వు రూమ్ దాటి బయటికి వస్తే ఊరుకునేదే లేదు. ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, చేయడానికి మేము ఉన్నాం కదా. లే. మీరు బిడ్డని కాపాడండి, నేను తల్లితో సహా ఇద్దరిని సాగనంపే ప్రయత్నాల్లో ఉంటాను. ఇలాంటి టెన్షన్ పెట్టే మాటలు, పనులు ఇంకో 2-3 సార్లు చేస్తే ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుంది. పిండం పీడ విరగడైపోతుంది. సార్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది కదా. మీటింగా? నేను లేకుండా ఎవరు కండక్ట్ చేస్తున్నారు? చందు సార్. చందునా? ఈ ప్రాజెక్ట్లో మెయిన్ హెడ్ని నేను. మీకేం డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. నందుగారు రండి. లే చందు, నువ్వేరా, నీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ గైస్, 1 minute. ఓకే సార్. చెప్పండి నందుగారు. నేను చెప్పడం కాదు చందు, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తావు? అంటే మీరు డాక్యుమెంట్స్ పైన టెన్షన్లో ఉన్నారు కదా అని వర్క్ ఆగటం ఇష్టం లేక నేనే మన వాళ్ళని గ్యాదర్ చేశాను. నీకు ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు, ప్రాజెక్ట్ గురించి తెలీదు. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే కూడా నువ్వు చెప్పలేవు. అలాంటిది మీటింగ్ ఎలా పెడతావు? ఒక్కసారి నన్ను అడిగి నా పర్మిషన్ తీసుకోవాలి కదా. ప్రతిసారి మీ పర్మిషన్ తీసుకుంటే ఇంక చందు ఎప్పుడు ఎదుగుతాడు నందుగారు? ఎదగడం అంటే పూర్తి అవగాహన లేకుండా మీటింగ్స్ పెట్టడం కాదు కదా తనుజ. చందు బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడుతున్నాడు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అతనే మీలా డాక్యుమెంట్స్ దగ్గర అజాగ్రత్తగా ఉండడు. ఎప్పటికైనా చందు ఈ కంపెనీకి బాస్ అవ్వాల్సిన వాడే అని మీరే అన్నారు కదా. మరిప్పుడు అడ్డుపడతారేంటి? ఇది కరెక్టేనా? నందు అలా మాట్లాడా? నా మాట నమ్మకపోతే మీరు చందుని అడగండి. అవును మావయ్య, తనుజ చెప్పింది నిజమే. ఆయన మాటలకి నేను కూడా షాక్ అయ్యాను. పాపం డాక్యుమెంట్స్ మిస్ అయిన టెన్షన్, కోపంలో అలా అన్నారు అనుకుంటున్నాను. నువ్వు ఇలాంటి ప్రిడిక్షన్స్ చెయ్యొద్దు. చందు మంచితనం వల్ల నందులో కొత్తగా వచ్చిన మార్పు కనపడలేదేమో గాని నేను మాత్రం స్పష్టంగా చూశాను డాడీ. లేదమ్మా, నువ్వు నందుని అపార్థం చేసుకుంటున్నావు. చాలా సందర్భాల్లో అతని మంచితనం, సహనం నేను చూశాను. జాబ్ మీద అతనుకున్న కమిట్మెంటు, బాధ్యత అన్నీ నాకు తెలుసమ్మా. పొరపాటుగా ఒక్క మాట కూడా మాట్లాడు. అలాంటి వాడి గురించి నువ్వు ఇంతగా చెప్తుంటే నాకు వింతగా ఉందమ్మా. ఏంటి డాడీది? కన్న కూతురు కన్నా మీకు ఆ బయట వ్యక్తి ఎక్కువయ్యాడా? నా మాటల కన్నా అతని మాటలకి మీరు విలువిస్తున్నారా? అదికా తనూజ, మన కోసం పనిచేసే మనిషిగా విలువిస్తున్నాను కానీ నీకన్నా ఎక్కువని ఎప్పుడు అనుకోనమ్మా. సరే, మీరిద్దరూ ఇంత ఇదిగా చెప్తున్నారు కదా, నేను ఇప్పుడే నందుకు ఫోన్ చేసి మాట్లాడతా. వద్దు డాడ్.
నందుతో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇష్యూ క్లియర్ చేశాను. మీరు ప్రత్యేకించి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో జరిగింది అక్కడే సార్ట్ అవుట్ అయింది కదా తనుజ. ప్రొఫెషన్ ఇష్యూని పర్సనల్గా తీసుకోవద్దు అని ఎంత చెప్పినా మీరు వినకుండా డాడ్తో ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? నందు గారి వల్ల జరిగిన నష్టాన్ని డాడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తనుజ ప్లీజ్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నందు కావాలని ఏ మిస్టేక్ చెయ్యడు. అలాంటి వాడు తప్పు చేశాడనుకోవడం మన భ్రమే అవుతుంది. ఆయన మీద ఎంత నమ్మకం కుదరకపోతే డాడ్ సీఈఓ అని చేస్తాడు చెప్పు? అదే నువ్వు డాడ్ చేసిన పెద్ద మిస్టేక్. మీరు పెంచుకున్న నమ్మకాన్ని నందు గారికి బాగా అలుసైంది. అమ్మ తనుజ, నిహారిక, ఎప్పుడూ లేంది మీ మధ్య ఈ వాదన గొడవలో అస్సలు బాగోలేదు. సమస్య నందు వల్లే మొదలైంది కదా. నేను అతనితో మాట్లాడి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా కనుక్కోవడం ఏంటి డాడీ? ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని నిలదీయాలి కానీ తప్పుని సమర్థిస్తూ అలా నెత్తికెక్కించుకోకూడదు. ఎవరిని ఎవరు నెత్తికెక్కించుకోలేదు. నందు క్యాపబిలిటీ, తెలివితేటలు తెలుసు కాబట్టే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇన్నేళ్ల నా ఎక్స్పీరియన్స్లో ఎవరు సమర్థులో ఎవరు అసమర్థులో, ఎలాంటి వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అంటే నువ్వు చందు గురించి మాట్లాడుతున్నావు కదా? అంటే మా ఆయన అసమర్థుడు అని అంటున్నావు కదా? లేదు తనూజ, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. ప్లీజ్ అక్క, ఇంకేం చెప్పొద్దు. నా భర్తని నువ్వు కూడా ఇంత తక్కువ చేసి మాట్లాడతావు అనుకోలేదు. తనుజ ఆగుతాను, వెళ్ళొద్దు. వదిన గారు నన్నేమీ అనలేదు. ఇలా మధ్యలోనే వదిలేస్తే ఇదే పెద్ద గొడవ అవుతుంది. మీ అక్క చెప్పిన మాట విను. నేను వినను. తనుజ తను అసలు ఏం జరిగిందో ఎవరిది తప్పో నాకేం తెలియడం లేదు. తనూజ అన్న మాటలకి ఒకవేళ మీరు గనక హట్టే ఉంటే తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మీ ఇద్దరూ ఇలా కోపంగా మాట్లాడుకోవడం, తనుజ నీ మీద కోపడ్డం నేను ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా. ఫస్ట్ టైంకే ఇంత హట్ అయిపోతున్నావు? ఇక్కడ నుండి ఇంట్లో జరిగేది ఇదే హరిప్రసాద్ గారు. అభి, ఇప్పుడెందుకు? అప్పుడే నరదిష్టి, గాలి దోషం, గ్రహ దోషం అన్నీ పటాపంచలైపోతాయి. ఎప్పుడు ఇంట్లోనే, అది కూడా ఈ గదిలోనే ఉంటున్నాను. రోజుకు ఒకసారో 2 సార్లు హాల్లోకి వస్తున్నాను. నా చుట్టూ ఎండ నీడ కూడా పడకుండా మీరే చూసుకుంటున్నారు. అలాంటప్పుడు దిష్టలా తగులుతుంది అభి, నీ చాదస్తం కాకపోతే. నువ్వు ఎంత ఇంట్లోనే ఉన్నా నీ గురించి బయట తెలుస్తుంది కదా. వాళ్ళు ఎన్ని అనుకుంటారో అవన్నీ నీకే తగులుతాయి. అందుకే చూడు, ఒకసారి గ్యాస్ లీక్ అయింది, మొన్నేమో బీపీ డౌన్ అయ్యింది. ఇదంతా ఆ దిష్టి ప్రభావమే. అందుకే హనుమంతుడి గుళ్ళో పూజ చేయించి ఈ తాడు తీసుకొచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీయొద్దు. సరే అభి, నువ్వు చెప్పే వరకు తీయను.
నువ్వు నా మీద తీసుకున్న శ్రద్ధ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఎప్పుడూ నువ్వు నాకు రుణపడ్డాను అంటూ ఉంటావు. ఇప్పుడు నేను రుణపడేలా చేస్తున్నావు అనిపిస్తోంది. రుణం కాదు సాక్షి, ఇది స్వార్థం. అవును, ఇవన్నీ స్వార్థంతో నా కోసం నేను తీసుకుంటున్న జాగ్రత్తలు. నా ప్రాణం పోయిన తర్వాత నేను నీ బిడ్డగా మారతాను. లోపల నేను ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏడుస్తూ బయటకు వచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలన్నా నిన్ను ఇప్పటి నుండి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడే కదా సంతోషంగా ఉండాలని చెప్పాను, ఇంతలోనే ఈ కన్నీరేంటి? చేతిగా తాడేంటి? నాకేదో దిష్టి తగిలిందంటండి. అభి ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేయించి తీసుకొచ్చి కట్టింది. అవును, మీరేంటి సడన్ గా మాయమయ్యారు? ఆ చేతిలో కవర్ ఏంటి? నీకోసం నైటీలు తీసుకొచ్చాను. ఏంటి నైటీలా? ఇదేంటి కొత్తగా? అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటుందని తీసుకొచ్చాను. నాకు అలవాటు లేదు కదండి. లేకపోతే చేసుకో, నీ కంఫర్ట్ కోసమే కదా. సరే, నాకు అర్జెంట్ కాల్ ఉంది, మాట్లాడొస్తాను. ఈలోపు ట్రైల్ వేసుకో, ఎలా ఉందో నీకే తెలుస్తుంది. అది కాదండి. ఏమండి? కడుపుతో ఉన్నప్పుడు నా మీద ఇంత ప్రేమ నువ్వెప్పుడు ఇలా చూపించావా? దీన్ని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటున్నావు. అసలు ఈ నైటీలు ఎందుకు తీసుకొచ్చా? దీని మొహానికి రెండెందుకు? ఒకటి నేను తీసుకుంటాను. ఈ నైటీని అడ్డు పెట్టుకుని ఒక ఆట ఆడిస్తాను.